ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తిని ఎక్కువగా బాధపెట్టేది అప్పుల సమస్యలు. డబ్బు అందరికీ కావాలి, కానీ అందరి దగ్గర డబ్బు ఉండదు. ఏదో ఒక సందర్భంలో ఎవరి దగ్గరో అప్పు చేస్తారు. ఇక ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, అలా అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్తారు. చివరికి అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తారు. ఇలా తీవ్రమైన అప్పుల సమస్యతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారాన్ని పాటించండి. ఈ పరిష్కారానికి పెద్దగా ఖర్చు కూడా ఏమీ అవ్వదు. ఈ పరిష్కారాన్ని పాటిస్తే మీ అప్పులను మీరే తీర్చుకోగలిగే శక్తి, ధైర్యం మీకు వస్తాయి. మరి ఆ పరిష్కారం ఏమిటో, ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మంగళవారం నాడు ఏ సమయంలో అయినా సరే ఒక స్క్వేర్ షేపులో ఉండే రాగి ముక్కను తెచ్చుకోండి. పసుపు నీటితో ఈ రాగి ముక్కను ఒక్కసారి శుభ్రం చేసుకుని ఆకుపచ్చ రంగు వస్త్రంలో వేసి చిన్న మూటలాగా కట్టండి. దీనిని ఆ రోజంతా పూజా మందిరంలో పెట్టి ఉంచండి. అదే మంగళవారం నాడు సాయంత్రం నానబెట్టిన శనగలను తీసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. స్వామివారిని దర్శించుకొని ఒక తమలపాకు మీద ఈ శనగలను ఉంచి మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని కోరుకుని కాసేపు గుడిలో కూర్చుని ఉండి ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేయండి. ఈరోజు పడుకునే ముందు స్నానం చేసుకోండి. కుదరకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని అయినా సరే పూజ గదిలోనికి వెళ్ళి మీరు ఆ రాగి ముక్కను పెట్టిన మూటను తీసి మీ ఆర్థిక సమస్యలన్నీ పోయి ధనం రావాలని ఆ మూటను కోరుకొని మీ బెడ్రూమ్లో తలదిండు కింద పెట్టుకొని పడుకోండి. బుధవారం ఉదయం నిద్రలేచిన తరువాత స్నానం చేసి ఆ మూటని తీసి ఒక కుండలో వేసి దాని మీద కాస్త నాటు తేనెను పోసి ఆ కుండను ఎక్కడైనా రావి చెట్టు కింద భూస్థాపితం చేయండి, లేదంటే ప్రవహించే నీటిలో వదిలివేయండి. ఇలా చేయటం వలన మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. చేయగలిగిన వారు గురువారం నాడు ఒక పగలగొట్టని పీచు తీసిన కొబ్బరికాయను సాయిబాబా గుడిలో దినులో వేయండి. ఒక 3 గురువారాలు ఇలా కొబ్బరికాయను దినులో వేయండి. అలాగే మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. మీ ఆర్థిక సమస్యలన్నీ పోయి ధనం లభిస్తుంది, అప్పులన్నీ తీరిపోతాయి. కనుక మీరు కూడా ఈ పరిష్కారాన్ని పాటించి అప్పుల సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.